అండి ఇది 7th కంటిన్యూషన్. కొంచెం హెల్త్ బాగోక నేను ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఉన్న క్లాస్లో నేను ఇది చెప్పాను. ఈ కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అణువులతో తయారవుతుంది. ఇది 1:2:1 రేషియోలో ఉంటుంది. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఆహారంలోని ఇతర అంశాలైన ప్రోటీన్లు, కొవ్వుల తయారీలో ఇవి ఏంటి అంటే ఉపయోగపడతాయి. ఏంటి? ఈ కార్బోహైడ్రేట్స్లో ఉన్న కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనే అణువులు. కానీ ఇక్కడ చూడండి, ఈ మాంసకృతులు అంటే ప్రోటీన్లు నత్రజనిని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొవ్వులతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏమైందంటే ఈ ప్రోటీన్లను మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం అనేది రైజ్ అయింది. ఆ రైజ్ అయిన ప్రాబ్లం ఏంటిది? ప్రోటీన్లు నత్రజనిని కలిగి ఉంటాయి కదా, మరి ఈ నత్రజనిని ఈ మొక్కలు ఏ విధంగా తీసుకుంటాయి అనేదే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్. అంటే మొక్కలు నత్రజనిని డైరెక్ట్గా తీసుకోలేవు. మరి తీసుకోలేవు అంటే మరి వాటిని ఆ విధంగా అవి ఏ విధంగా అయితే తీసుకోగలవో ఆ విధంగా మార్చే కొన్ని జీవులు కావాలి. అంటే నేను ఒకటి చెప్తాను చూడండి, మీకు అందడానికి మీ ముందుకి ఒక గిన్నె నిండా బియ్యం తీసుకొని వస్తే మీరు తినగలుగుతారా? ఆ బియ్యంలో కూరేసి పప్పు వేస్తే మీరు తినగలుగుతారా? తినలేరు. అదే ఆ బియ్యాన్ని వండి ఉడకబెట్టి రైస్ చేస్తే అప్పుడు మీరు దాన్ని సులభంగా తినగలుగుతారు. అలాగే మొక్కల దగ్గరికి ఈ నత్రజనిని తీసుకొని వస్తే ఆ మొక్క ఆ నత్రజనిని స్వయంగా తీసుకోలేదు. కాబట్టి ఈ మొక్కలని అది తీసుకునే రూపంలోకి మార్చాలి. ఆ మార్చాలి అని అంటే అది కొన్ని జీవుల వల్ల అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, నత్రజనిని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం ఈ ప్రోటీన్స్. అయితే మొక్కలు నత్రజనిని ఎక్కడి నుండి పొందుతాయి? గాలిలో అధిక మొత్తంలో ఎంత పర్సెంట్ ఉంది? 78% ఈ నైట్రోజన్ వాయు రూపంలో ఉన్న ఈ మొక్కలు ఈ రూపంలో నత్రజనిని శోషించుకోలేవు. నేలలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని మొక్కలు వినియోగించదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగా ఈ వినియోగించదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే ఒక నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయంట. ఏ బ్యాక్టీరియాలు? ఈ బ్యాక్టీరియాలు దేనికి ఉపయోగపడతాయి? మొక్కలు ఏ రూపంలో అయితే నత్రజనిని వినియోగించుకోలేవో ఆ రూపంలోకి మార్చి, అంటే ఆ రూపం నుండి అవి వినియోగించదగిన రూపంలోకి మార్చడమే ఈ బ్యాక్టీరియాలు చేసేవి. ఇలా విడుదలైన నత్రజనిని మొక్కలచే నీటితో పాటు శోషించబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది. ఓకేనా. మొక్కల్లో ఇతర పోషణ విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ చూడండి, పత్రహరితం లేని కొన్ని మొక్కలు ఉంటాయి. అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అటువంటి మొక్కలు మానవుల వలె ఇతర జీవుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన దాని మీద ఆధారపడతాయి. ఇప్పుడు చూడండి, మొక్కల్లో కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు ఏం చేస్తాయి అంటే స్వయంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? ఇతర జీవులపైన అంటే మొక్కలపైన ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు వాటిని ఏమంటాం? పరాన్నజీవి అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, అవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. అంతే కదా, పరాయి వాళ్ళ మీద ఆధారపడేదాన్ని పరపోషణ, ఇతర జంతువుల మీద ఆధారపడేదాన్ని పరపోషణ అంటాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే పసుపు రంగు తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండం కొమ్మల చుట్టుకొని ఉంటాయి. దీనినే కస్కుట లేదా డాడర్, బంగారు తీగ అనబడే మొక్క. మీరు ఎప్పుడైనా నాకు తెలిసి 99% ఈ మొక్కని మీరు అందరూ చూసే ఉంటారు. ఎలా అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఈ బంగారు తీగ ఏమవుతుందంటే బాగా చుట్టుకొని ఉంటుంది. కొమ్మలకి ఆకులకు బాగా చుట్టుకొని ఉంటుంది. ఎంతలా చుట్టుకొని ఉంటుందంటే ఇది లాగుతున్నా సరే బయటికి రాదు, అంతలా చుట్టుకొని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తీగను మనం ఏమంటే కస్కుట లేదా బంగారు తీగ ఆర్ డాడర్ అనేది మనకు ఇక్కడ 10th క్లాస్లో ఉంటుంది. నేను ఇక్కడ రాశాను. నేను ఎక్కడైనా పాయింట్స్ వచ్చినప్పుడు అలా రాస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొక్కలలో పత్రహరితం ఉండదు కాబట్టే కదా అది పరజంతువులు వేరే జంతువుల మీద వేరే మొక్కల మీద ఆధారపడుతుంది. జంతువుల మీద కాదు, వేరే మొక్క పైన ఆధారపడుతుంది. ఏ మొక్కపై ఎగబాగుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. అంతే కదా, ఏ మొక్క నుండి ఏ మొక్కపై ఎగబాగుతుందో ఆ మొక్క తయారు ఆహారాన్ని ఇది ఏం చేస్తుంది? తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, అయితే ఇది ఏ మొక్కపై పేరుకుపోతుందో దానినేమో అతిథేయ అంటాం.
అతిదేయికి ఇది విలువైన పోషకాలను అందకుండా చేస్తుంది కావున దీనిని పరాన్నజీవి అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మొక్కేమో అతిదేయి, ఈ కస్కుట ఏమో పరాన్నజీవి. ఓకేనా, కీటకాలని ఆహారంగా తీసుకునే మొక్కలు ఉంటాయి, తెలుసా? ఇవి కీటకాలను ఆహారంగా తీసుకునే మొక్కలు ఉంటాయి, వాటిని నెపందిస్ మొక్క, పిక్చర్ అని అంటాం. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ విషయమైనా కొత్తగా అనిపించింది అనుకోండి, నేను చెప్తాను వినండి. మీకు ఏ విషయమైనా కొత్తగా టచ్ అయింది అని అంటే మీరు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ మొక్కని కానీ, ఆ వస్తువుని కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ని కానీ మీరు మర్చిపోలేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ మొక్క ఏంటిదంటే కీటకాలను ఆహారంగా తీసుకునే మొక్క పించర్ ఆర్ నెపెందిస్. ఓకేనా. నెక్స్ట్ పూతికాహార పోషణ. పూతికాహారులు అంటే ఏంటిది? ఒక రొట్టె ముక్కని మనం తీసుకొని ఆ రొట్టె ముక్కను కొద్దిగా తడిపి అది దానిపైన మచ్చలు ఏర్పడేంత వరకు ఒక వారం రోజులు అలా కదలకుండా ఉంచినాం అనుకో, అది బూజు లాగా అంటాం కదా, మనం బూజు అంటాం కదా, ఆ బూజు అనేది ఒక జంతువు, ఒక జీవి. ఆ జీవిని ఏమంటామంటే శిలీంధ్రం, ఫంగస్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడే అది నేను రాశాను, ఇక్కడ రాసిన మొత్తం అదే చూడండి. ఒక రొట్టె ముక్కను కొద్దిగా తడిపి 2-3 రోజులు లేదా దానిపై మచ్చలు ఏర్పడేంత వరకు ఉంచండి. ఈ మచ్చలను సూక్ష్మదర్శినారా చూస్తే సన్నని దారపు పోగులు వంటి నిర్మాణాలను రొట్టెపై కనిపిస్తాయి. ఈ జీవులను శిలీంధ్రాలు అంటారు. ఇవి విభిన్నమైన పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి. ఏంటివి? శిలీంధ్రాలు. ఇవి విభిన్నమైనది అంటే ఏంటిది? ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవుల పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ, ఇంగ్లీష్లో సాప్రోట్రోపిక్ అని అంటాం. ఇంగ్లీష్లో కూడా కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అవి ఇంపార్టెంట్. శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చలికాలంలో పాటు వదిలేసిన ఇతర వస్తువుల్లో కూడా ఇవి పెరుగుతాయి. అయితే శిలీంధ్రాలలో అంటే ఫంగస్లో రీప్రొడక్షన్ పార్ట్స్ అంటే ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి అంటే సిద్ధ బీజాలు. ఓకేనా ఫ్రెండ్స్, శిలీంధ్రాలలో సిద్ధ బీజాలు అనేవి మన రీప్రొడక్షన్ పార్ట్స్ అంటే ప్రత్యుత్పత్తి భాగాలు. ఈ శిలీంధ్రాల సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. అవి తడిగా, వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మొలకెత్తి పెరుగుతాయి. నెక్స్ట్, కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఎలా చూడండి, ఇప్పుడు కొన్ని జీవులు ఉన్నాయి. మన ఇంట్లో మన తండ్రి ఏం చేస్తారు, బయటికి వెళ్ళి మనకి కావాల్సినటువంటి ఈ ఫుడ్కి సంబంధించిన బియ్యము అన్నీ తీసుకొచ్చి ఇంట్లో సామాన్ వేస్తారు, అయితే ఇస్తారు. అప్పుడు మన మదర్ ఏం చేస్తుంది, ఆ ఫుడ్ని అంటే ఆ రైస్ని, కూరగాయలను కట్ చేసి మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అలా ఏంటంటే ఒక 2 జీవుల మధ్య సహచర్య, నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి అని ఒక సహజీవనం అనేది ఏర్పరుస్తుంది. ఆ సహజీవనం అనేది ఇప్పుడు ఏమవుతుందంటే దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లైకెన్. ఓకేనా, ఇక్కడ చూడండి, కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి. ఆ మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి. ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందించగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలు నుండి నేలను గ్రహించడానికి వాటి సహాయం తీసుకుంటాయి. అలాంటే మొక్కలేమో వాటికి ఆహారాన్ని అందిస్తాయి, వేటికి? శిలీంధ్రాలలో పత్రహరితం లేదు కాబట్టి అది వేరే వాటి మీద ఆధారపడాలి. అప్పుడు ఈ శిలీంధ్రాలకి ఆ మొక్కలు ఆహారాన్ని అందిస్తే ఈ శిలీంధ్రం ఏం చేస్తుంటే, నువ్వు నాకు ఆహారాన్ని అందించావు కాబట్టి నీకు నేల నుండి కొన్ని పోషకాలను నీకు అందిస్తాను అన్నాను. ఇక్కడ ఏమిచ్చాడంటే లైకెన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలం. ఓకేనా, లైకెన్ అనేది ఒక జంట అనుకోండి. ఆ లైకెన్ అనే జంటలో ఒకటేమో శైవలం, మరొకటేమో శిలీంధ్రం భాగస్వామిగా ఉన్నాయంట. ఆ భాగస్వామి ఏంటిది? ఒకటేమో శైవలం కదా. ఆ శైవలం ఏం చేస్తుంది? ఈ శైవలం చూడండి, చదువుతాను, అర్థమవుతుంది. లైకెన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలాలకు అందించగా బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రాలకు ఇస్తుందంట. అయితే ఓకేనా ఫ్రెండ్స్, శిలీంధ్రం ఏం చేస్తుందంటే ఆహారాన్ని, ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి షెల్టర్ని ఇస్తుంది, అంటే ఆవాసాన్ని ఇస్తుంది, నీటిని ఇస్తుంది, ఖనిజ లవణాలని శైవలాలకు అందిస్తుంది. శైవలం ఏం చేస్తుంది? బదులుగా
ఫుడ్ని ప్రిపేర్ చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. ఇలా వీటి మధ్య ఒక సహజీవనం అనేది జరుగుతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేలలోకి పోషకాలు ఏ విధంగా భర్తీ చేయబడతాయి? నేలలో పోషకాలు ఉంటాయా ఫ్రెండ్స్? ఉంటాయి. నేలలో పోషకాలు మరి ఏ విధంగా తగ్గిపోతాయి? నేలలో ఒక పంట వేసాము, పంట వేసిన తర్వాత ఆ పంట కోత అయిపోయింది, కోత అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ పంటను కోస్తాము. కోసినప్పుడు పోషక విలువలు అనేవి వాటితో పాటు చాలా వరకు తగ్గిపోతాయి. మనం ఏదైతే మొక్కను పీకుతున్నామో దాంతోపాటు కొన్ని పోషకాలు బయటకు వస్తాయి. అప్పుడు ఆ పోషకాలను మనం ఏ విధంగా భర్తీ చేయగలుగుతాం? అంటే రైతులు పొలంలో రసాయన సేంద్రియ ఎరువులను కలుపుతుంటారు. మొక్కలు ఖనిజ లవణాలు పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి. ఏంటేంటి? ఖనిజ లవణాలు పోషకాలను. అయితే వాటి సంఖ్య తగ్గిపోతుంది. అవును కదా ఫ్రెండ్స్? తగ్గిపోతుంది. రసాయన సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పొటాషియం మరియు గంధకం మొదలైన మొక్కలకు పోషకాలు ఉంటాయి. చూడండి, ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, ఓకేనా, ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం, ఓకేనా, గంధకం అంటాం, ఓకేనా. సాధారణంగా పంటలు పోషకాలను తయారు చేసుకుని ఎక్కువ మొత్తంలో నత్రజని పీల్చుకుంటాయి. మొక్కలు పోషణ తయారు చేసుకోవడానికి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? పోషకాలను తయారు చేసుకోవడానికి నత్రజని తీసుకుంటారు. తర్వాత నేలలో నత్రజని అంతే కదా. ఇప్పుడు ఆ పంట మొక్కలు నత్రజని పీల్చుకున్నాయి అంటే నేలలో ఉన్న ఆ నత్రజని తగ్గిపోయింది కదా. చూడండి, ఇప్పుడు మీకు ఒకవేళ మొక్కలు నత్రజని ఏ విధంగా పీల్చుకుంటాయి అన్నప్పుడు ఆకుల ద్వారా, వేర్ల ద్వారా అన్నప్పుడు వేర్లను పెట్టండి, గాలిలోగా పెట్టద్దు. ఎందుకంటే నైట్రోజన్ గాలిలో ఉంటుంది కదా. గాలిలో ఉంది కాబట్టి పత్రరంధ్రాల ద్వారా శోషించబడుతుందేమో అని అనుకోమాకండి. మొక్కలు ఏం చేస్తాయి? నైట్రోజన్ని స్వయంగా తీసుకోలేవని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. లైట్ తీసుకోవద్దు. గ్రూప్ డి కొట్టడం సాధ్యం కాదు. గ్రూప్ డి మనం ఏదో ఆడతా పాడతా ఉంటే సాధ్యం కాదు. మీరు ఏదో చదివినంలే అని అంటే కాదు. మీరు ఏం చేయాలంటే ప్రిపేర్ అవ్వాలి. చెయ్యి పెట్టాలి, పేపర్ మీద చెయ్యి పెట్టి రాయాలి, ప్రతి పాయింట్ రాసుకోవాలి. చాలామంది, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే, బ్రదర్ మాకు పీడిఎఫ్ పెట్టండి, బ్రదర్ ఇది ఇలా చేయండి, లేకపోతే మాకు పీడిఎఫ్ పెట్టండి, మేము చదువుకుంటాం, అది ఇది అని అంటారు. నీదైతే ఫ్రెండ్స్, నాకు మొత్తం నాకు బాగా నొప్పులు ఇవి నాకు జిగా వైరస్ వచ్చేసరికి నేను ఎక్కువగా నాకు మొత్తం వీక్ అయిపోయాను. నా బాడీలో ఉన్న ఎముకలు కొంచెం బాగా వీక్ అయిపోయినాయి. అయితే నేనే అలాంటి సందర్భంలో ఈ నోట్స్ని నేను 6th నుంచి 10th వరకు దాదాపు 3-4 నెలలు ఓన్లీ నేను నైట్ రాసేవాడిని. నాకు టైం ఉన్నప్పుడు ప్రతిసార్లు నైట్ రాసుకునేవాడిని. కనీసం మీరు ఇంత రాయకపోయినా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనీసం మీరు రాస్తే అది ఉపయోగకరమైద్దని నా ఆలోచన ఫ్రెండ్స్. ఉపయోగకరమైద్దని పీడిఎఫ్ పెట్టడంలో నాకు ఇబ్బంది ఏం లేదు. పీడిఎఫ్ పెడతాను. నాకేంటంటే 6th, 7th ఈ బుక్ మొత్తం కంప్లీట్ అయితే అప్పుడు నేను పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాను. కానీ అంతకన్నా నేను నాతో దీన్ని రాశాను కాబట్టి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అదే మీరు కూడా దీనిని మీ చేత మీరు రాసుకుంటే మీకు అది యూజ్ అవుతుందని నాది ఒక భావన. ఓకేనా? మీరు దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మీకు ఏమైనా నాకు సలహాలు ఇవ్వాలన్నా, సూచనలు ఇవ్వాలన్నా, బ్రదర్ ఈ విధంగా చేయండి, ఇలా అనేది ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? అయితే ఈ మొక్కలు నత్రజని పీల్చుకుంటాయి కదా. పంట కోత తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది కదా. అయితే మరి గాలిలో ఉన్న ఈ నత్రజని తిరిగి నేలలోకి ఏ విధంగా భర్తీ చేయబడుతుంది? ఓకేనా ఫ్రెండ్స్? గాలిలో ఉన్న ఈ నత్రజని ఏ విధంగా నేలలోకి భర్తీ చేయబడుతుంది? అధిక మొత్తంలో వాయు రూపంలో ఉన్న నత్రజని లభిస్తున్నప్పటికీ మొక్కలు దానిని CO2 వినియోగించుకోలేవు. వీటికి నత్రజనిని అనువైన రూపంలో కావాలి ఫ్రెండ్స్. అనువైన రూపంలో కావాలి. ఇక్కడ మొక్కలకు నత్రజనిని అందించే మీడియేటర్ దొరికిండు. ఎవరా మీడియేటరు? రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా. ఈ రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకుని అనువైన రూపంలోకి మారుస్తాయి. ఓకేనా? అనువైన రూపంలోకి మారుస్తాయి. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైందా? రైజోబియం ఎందుకు ఊరకనే చేయట్లే? దేన్ని నత్రజనిని మార్చి మొక్కలకు ఊరకనే వేయట్లే. ఏం చేస్తుంది? రైజోబియం నేను నీకు నత్రజనిని నువ్వు తీసుకునే రూపంలోకి మారుస్తా. కానీ నువ్వేం చేస్తావంటే, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేను కాబట్టి నువ్వు నాకు ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని చెప్పి అని అంటుంది. దీన్ని ఏమంటాం? సహజీవనం అని అంటాం. ఓకేనా? సహజీవనం. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారం తయారు చేసుకోలేదు కాబట్టి
సాధారణంగా కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యూమినసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజనిని నైట్రేట్స్ రూపంలో అందిస్తాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందిస్తాయి. అంతే కదా, మొక్కలు వాటికి ఏం చేస్తాయి? ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందిస్తాయి. ఎందుకు? నత్రజని ఇస్తుంది కదా నైట్రేట్స్ రూపంలో. ఆ విధంగా వాటి మధ్య సహజీవన సంబంధం ఉంటుంది. వీటి సహచర్య రైతులకు ఎంతో ముఖ్యమంట. అంటే రైతులకి ఉపయోగకరం. ఎలా? లెగ్యూమినసి కుటుంబాలకు చెందిన మొక్కల్లో పెరిగే నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను కలిపే అవసరం ఈ రైతులకు ఉండదు. ఎందుకంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా ఆ నత్రజనిని నైట్రేట్స్ రూపంలో మొక్కలకు అందిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడతో లెసన్ అయిపోయింది. చూడండి, కిరణజన్య సమయక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది, లేకపోతే మారుతుంది. మిమ్మల్ని అడగచ్చు, ఈ బిట్ ఇంపార్టెంట్. చూడండి, కిరణజన్య సమయక్రియలో సౌరశక్తి డాష్ శక్తిగా మార్చబడుతుంది, రసాయన శక్తిగా. బ్యాటరీలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. దేంట్లో? బ్యాటరీలో. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా. 6th కంప్లీట్ అయిపోయింది కదా, 6th కంప్లీట్ అయింది. 6thలో ఇప్పుడు మొక్కలు పోషకాలు అందిస్తుంది. మొక్కల పోషకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి చూడండి ఫ్రెండ్స్, మొక్కలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు. నేను 6th ఒకసారి రివిజన్ చేద్దామని చూస్తున్నా. మీకు రివిజన్ చేసుకోండి, ఏదో చదివేసి వదిలేసామన్నట్టు కాదు. వీటిని ఇవి మనకు అవసరమైనవి. ఇంకోటిది ఇక్కడ ఈ 3 ఇక్కడ రాసిన విటమిన్లు అండ్ మినరల్స్, ఇవి ఇక్కడ రాసిన. ఎందుకనంటే ఆవశ్యకమైన పోషకాలు ఏంటిదంటే మానవ శరీరానికి ఈ 3 కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు. అనావశ్యకం అంటే నాట్ నెససరీ ఏంటి అంటే విటమిన్స్, మినరల్స్. ఈ కార్బోహైడ్రేట్లు మనం తీసుకున్న ఆహారంలో ఉన్నాయా లేవా అని ఒక టెస్ట్ చేస్తాం. ఓకేనా? ఆ టెస్ట్ ఏంటిది? ఓకేనా? ప్రోటీన్లు మనం తీసుకున్న ఆహారంలో ఉన్నవా లేవా అనేది ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ ఏంటిది? ఓకేనా? ఈ విటమిన్లు వాటర్లో ఏం కరుగుతాయి, కొవ్వులో ఏం కరుగుతాయి? కేడా ఫర్ కొవ్వు. ఓకేనా? కే ఫర్ కొవ్వు అంటే కేడా అనేది కొవ్వులో కరిగేవి. ఓకేనా? బీసీ వాటర్లో కరిగేవి. ఓకేనా ఫ్రెండ్స్? బీసీ వాటర్లో కరిగేవి. చూడండి, కార్బోహైడ్రేట్లు మనం తీసుకున్న ఆహారంలో ఉన్నవా లేవా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఎలిమెంటు అయోడిన్. ఓకేనా? అయోడిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటిది? గాయిటర్ చికిత్సలో ఉపయోగించేది ఏంటిది? అయోడిన్ ఐసోటోప్. చూసారా? ఒక ప్రాబ్లము అంటే మనకి ఒక స్టేట్మెంట్ లేకపోతే ఒక క్వశ్చన్ అనేది ఇంకా 2-3 అయోడిన్ ఐసోటోప్. ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది మనకు అయోడిన్ ఐసోటోపు అవి వస్తూ ఉంటాయి. అవి నేను దాన్ని ఐసోటోప్ అంటే ఏంటిది, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. ప్రోటీన్లకి ఏ విధమైన టెస్ట్ చేస్తామో దానికి కావాల్సింది ఏంటిది? కాస్టిక్ సోడా అండ్ కాపర్ సల్ఫేట్ని బ్లూ విట్రియాల్ లేదా నీలతోత అంటాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు చదివింది కొంచెం రివిజన్ చేయండి. మనం కష్టపడేది నువ్వు నా కోసం కష్టపడవు, నేను మీకోసం కష్టపడను. ఈ కేవలం ఒక చైన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. పేదరికం అనే ఒక చైన్ని మనం బ్రేక్ చేస్తాం. ఒక జనరేషన్కి మనం బ్రేక్ ఇస్తున్నాం. ఇంకా అక్కడి నుంచి ఆ తరతరం మారేది. కష్టపడి చదివితేనే ఒక పర్సన్ జాబ్ కొట్టడానికి పాసిబుల్ అయ్యిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే డైలీ ఏం చేసేవాడిని అంటే, నాకు క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ లేకపోతే సైన్స్ పరంగా కానీ ఈ రీజనింగ్ పరంగా కానీ నేను నేను ఎన్నో వీడియోలో చెప్పాను, 11 to 20 వరకు టేబుల్స్ రాస్తాను. మరి మీరు ఎంతమంది రాస్తున్నారో రాయట్లేదు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కూడా రాస్తుంటే నాకు హ్యాపీ, బ్రదర్ నేను కూడా రాస్తున్నాను అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడి నుంచి అయినా రాయని వాళ్ళు రాయండి. నెక్స్ట్ స్క్వేర్లు రాస్తాను. స్క్వేర్లు వచ్చేసి 1 to 50 వరకు రాస్తాను, డైలీ రాస్తాను. తర్వాత క్యూబులు వచ్చేసి 1 to 30 వరకు రాస్తాను. బ్రదర్ మీరేదో చేశారని మమ్మల్ని చెయ్యాలని మీరు అంటాం, అది కరెక్ట్ కాదు అని అనొచ్చు. అవును ఫ్రెండ్స్, కరెక్ట్, నేను చెయ్యమని చెప్పట్లేదు. కానీ ఒక విషయము,
మీరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం అనేది మీ క్వశ్చన్ పేపర్లో వచ్చినప్పుడు మీరు ఎంత టైం చేస్తున్నారు, మీరు ఎంత టైంలో ఆ క్వశ్చన్ చేస్తున్నారు, మీకు సిరీస్లో ఆ క్వశ్చన్ అప్పుడు ఎంత టైంలో చేస్తున్నారు అనేది మీకు మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత పర్సంటైల్స్ ఉంటాయి కదా, 1/1 × 100 = 100% అని. ఇక్కడి నుంచి నేను 1/20 × 100 = 55% అని ఇక్కడి వరకు నేను డైలీ రాస్తాను. దీని తర్వాత ఏం చేస్తానంటే మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, క్వాంట్ ఫార్ములాస్ రోజు రాస్తాను. క్వాంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మీకు ఏమైందంటే మీరు మర్చిపోరు. నేను చెప్పేది ఏంటంటే మర్చిపోరు. ఇప్పుడు నేను 7th చెప్పాను కదా, మీరు రివిజన్ చేయాలంటే ఏం చేస్తారు, ఓన్లీ 7thనే చేస్తారు. కానీ ఏం చేయాలంటే 6th పార్ట్ 1, పార్ట్ 2, 7th. ఇప్పుడు నేను 9th క్లాస్ చెప్తున్నా, మీరు రివిజన్ ఎలా చేయాలి, 6th పార్ట్ 1, పార్ట్ 2, 7th పార్ట్ 1, పార్ట్ 2, 8th పార్ట్ 1, పార్ట్ 2, 9th. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు వెళ్ళే ప్రతిసారి ఈ 6th తీసుకెళ్తున్నారు, వెళ్ళే ప్రతిసారి 6th పార్ట్ 2 తీసుకెళ్తున్నారు, 7th తీసుకెళ్తున్నారు, 8th తీసుకెళ్తున్నారు, 9th తీసుకెళ్తున్నారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక్క మార్కుగా మీకు పోవడానికి ఛాన్స్ ఉండదు. ఇది చెప్ప ఫ్రెండ్స్, ఇదేంటంటే మీకు మీరు తెలుసుకోవాలి. ఇదేంటంటే చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇన్ని మార్కులు రావాలి అని అంటారు. కానీ అక్కడ ఉండే కంటెంట్ ఏంటంటే బిట్లు కాదు మనం చదవాల్సింది, కంటెంట్ చదివితేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే 1కి 2 సార్లు మీరు అర్థం చేసుకుంటారని. కాబట్టి అర్థం చేసుకోండి. కంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ తెలవకుండా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీరు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయరు, మీకు అక్కడ అర్థం కావు. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ 7th లెసన్ 2 అంటే జంతువుల పోషణ అనేది కూడా చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఇంకా కంటిన్యూస్గా క్లాస్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాథ్స్ చెప్తాను, ఈ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్గా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు లైక్ కొట్టాలనిపిస్తే కొట్టండి, అంతేగాని అంటే మీరు బాగుపడేది, లేకపోతే మీకు అంత జాబ్ వస్తే అది నా వల్ల వచ్చింది అనే తృప్తి నాకు చాలు. అదే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని నా ఆలోచన. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.